టైంలో బాగోదని చెప్పలే? నువ్వు ఆపి అటు చూడు. దేవుడా, వినపడుతుందా? మనుషుల్ని కలిపేది నువ్వే అంట, విడగొట్టేది నువ్వే అంట. అదే కనుక నిజమైతే నన్ను అనుని విడదీయొద్దు. ఒకవేళ విడగొట్టే ఆలోచనే ఉంటే దానికంటే ముందు నన్ను తీసుకెళ్ళిపో. యు సో లక్కీ. ఎందుకంటే తను లేకుండా నేను ఉండలేను, అను లేకుండా నేను బతకలేను. ప్లీజ్ అను, ఐ లవ్ యూ. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఐ లవ్ యూ అను. వింటున్నావా దేవుడా? నా ప్రేమ నీ చేతిలో పెడుతున్నాను. నీ వల్ల కాదా చెప్పు? నా ప్రేమ నేనే చూసుకుంటాను. వింటున్నావా? వాళ్ళు ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ. సీను వచ్చేసాడు. సరే పద పద వెళ్ళిపోదాం. అదేమడో నాకు ఫోన్ చేశాడురా, ఎవరిని ఎడగొట్టాడంట. నిజమా మామ? నువ్వురా, మనం వెళ్ళి అప్పుడే ఫోన్ చేస్తా దేవుడు. జంపంగి జపంగి జంపంగి జపంగి జంపంగి జపంగి చేసేద్దాం పద. లాక్ మామ, నిజంగా దేవుడు ఫోన్ చేశాడా? చేసేలేరా, నువ్వు పడుకో. మందు మొత్తం అయిపోయింది. నాదే అయిపోయింది. ఈడయ్యా ఈడు పెట్టే టార్చర్కి మంది కూడా కట్టలేదు, అయిపోయి వచ్చింది. రే బాలు, నాకు మంది అయిపోయింది, వెళ్ళి తెచ్చుకుంటాను, నువ్వు తిన బాబు. మావా, టైం 11 అయింది మావా. ఈ టైంలో ఏం దొరకదు మావా. ఒరే పిచ్చోడా, ఇంత పెద్ద మహానగరంలో తినడానికి తిండి ఉండదమ్మా, కానీ మంది మాత్రం బ్లాక్లో పుష్కలంగా దొరికిద్ది. నేను తెచ్చుకుంటానా, నువ్వు పడుకో పడుకో పడుకో. ఏదేమైనా వాడు కొంచెం అమాయకుడే, వాడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా రేర్ అను. యు ఆర్ సో లక్కీ. ఇక్కడ పడుకున్నానండి. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఫోన్ చేయనా? వద్దులే. హలో అను, ఏంట్రా ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదను. ఏంటో పిచ్చి పిచ్చిగా ఉంది, బాగా హెడేక్గా ఉంది. ఏమైందిరా, ఒంట్లో బాలేదా? ఏమో, ఏం అర్థం కావట్లేదు. నిన్ను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. ఇప్పుడా?
టైం ఎంత అయిందో తెలుసా? ఏం కాదు, ఏమీ ఆలోచించకుండా పడుకో. రేపు మార్నింగ్ వచ్చి కలుస్తాను నిన్ను, ఓకేనా? అస్సలు నిద్ర రావట్లేదను. సీనుగాడేమో నన్ను వదిలి బయటికి వెళ్ళాడు. అబ్బా పిచ్చి పిచ్చిగా అనిపిస్తున్నాను. పోనీ నేనేరన్నా మీ ఇంటికి? ఏంట్రా ఈ టైంలో, ఎప్పుడు లేనిది? నేను ఈ టైంలో బయటకు వస్తే అంతే. ప్లీజ్ నా మాట విను. ప్లీజ్ అను, హెడేక్గా ఉందని చెప్పాను కదా. ఒక్కసారి కాఫీ ఇచ్చిపోరాదు? ఓకే మహాప్రభు, నేనే వస్తున్నా, నువ్వు ఫోన్ పెట్టే. రాను. ఏం కాదు బాలు, నేను వచ్చేసానుగా. బాలు ఏం చేస్తున్నావు? నీకు హెడ్ఏక్ అంటే వచ్చాను, ఇలా అయితే వెళ్ళిపోతా. ఏంటో అను, పిచ్చి పిచ్చిగా ఉంది. బాలు నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా. అను 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 ప్లీజ్ అను. బాలు ఏంటిది? బాలు నో, బాలు ప్లీజ్ అను. బాలు లీవ్ ఇట్. గుండెకు చెమటలు పుట్టే క్షణమిది, సిగ్గుల తలుపులు మూసే క్షణమిది, వయసుకు అందం తెచ్చే క్షణమిది, జంటను ఒకటిగా చేసే క్షణమిది, ఉరుములు మెరుపులు చూస్తే భయమే పుట్టేస్తోంది, వర్షపు చినుకులు చూసి తడవాలని అనిపిస్తోంది, లోకం వద్దని ప్రాయం ముద్దని ఏదైనా అవ్వని ఈ క్షణమే గడవని, ముందుకు వెనుకకు అడుగులు వేయక ఇకపై ఏది ఆలోచించక మనసే పూర్తిగా అర్పించాక దేహార్పణకై ఆలోచనలా గడవని ఈ క్షణమే గడవని, గడవని ఈ క్షణమే గడవని. నా హృదయమే నా మాటే విననందే, ఓ నాటి పంతమే ఈ క్షణమున మరిచానే, ఎవ్వరు నువ్వని నన్ను అడిగినే నామది, ఏదో మాయది చెప్పలేనే నేనది, ఎన్నడు ఎరుగని అనుభవమే ఇది నన్నే పూర్తిగా మార్చేస్తున్నది, గడిచే సమయం గడవని అన్నది ఇంతకు మించి ఏమవుతుందని, గడవని ఈ క్షణమే గడవని, గడవని ఈ క్షణమే గడవని. ఆ తలుపు చప్పుడు నా జీవితాన్ని మార్చివేస్తుందని, నాలాంటి ఎదవకి గుణపాఠం అవుతుందని నేను ఊహించలేదు. ఎవరో ఉండర్లే, టెన్షన్ పడకు, నువ్వు కూర్చో. నువ్వా? హాయ్ మామా, బాగున్నావా? నేను బాగొట్టమేంట్రా? పౌరేషన్కి వేలు
అమ్మ నా బాలిగే. ఎంత ఫాస్ట్ ఉన్నావురా. వెళ్ళి 5 నిమిషాలే కదరా అయ్యింది, అప్పుడే దుకాణం పెట్టేసావా? పంపించేసిరా, నీ పని చెప్తాను. రా. తను ఏమనుకుంటాడు? మన సీన్ గాడేలే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. సరే నేను వెళ్తున్నా, బాయ్. బాయ్, జాగ్రత్త. ఆగా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? తాట తీస్తా. అదేం లేదు మావా, కొంచెం తలనొప్పిగా ఉంటే కాఫీ పెట్టడానికి పిలిచాను. డోర్ లాకలు పెట్టి కాఫీ పెట్టుకుంటున్నారా? నువ్వు పిచ్చోళ్ళ తడబట్టాం, నేను చూడలేదనుకున్నావా? నువ్వేదో పాత సినిమాలో కమలాసన్ అనుకుంటే నువ్వేంట్రా రాను రాను ఉపేంద్రలా తయారవుతున్నావు. పడగబా. రాను, కూర్చో. అడగనా వద్దా? నీకు కూడా ఉంది, కానీ అదొకప్పుడు, అది ఇప్పుడు లేదు. అసలు ఏమడిగా నిన్ను? జస్ట్ ఒక హగ్గే కదా, ఏం ఇవ్వకూడదా? దానికే కింద తోసేసావు అంటే నాపై ప్రేమ మోజు తగ్గిపోయిందనమాట.